సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం ముప్పాళ్ల గ్రామంలో రెవెన్యూ సదస్సులో హాజరైన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రగతి పాలన అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇటు రాష్ట్రం ఎంచుకున్న లక్ష్యాలకు కేంద్ర సహకారం కూడా తోడై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో జోరుగా పయనిస్తోంది. గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభ సభ్యులు కన్నా తెలిపారు. మన భూముల మీద అతని ఫోటో వేసుకుని మరీ కబ్జాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ బొమ్మ పీకి పడేసి రాజముద్ర వేశారు. రెవెన్యూ సదస్సుతో ఇప్పుడు భూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నాయకుడితో మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. మీకు ఇవాళ ఎవరెవరైతే అర్జీలు తీసుకుని వచ్చారో మరి ఆ అర్జీలన్నీ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సభ్యుల వారికి అందజేస్తారు. చెప్పండి, మీ విషయం చెప్పండి. రేషన్ కార్డు సందర్భంగా ఇవాళ మన ముప్పాళ్ల గ్రామంలో నిర్వహించున్న సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. మరి రెవెన్యూ సదస్సులు ఏ ఉద్దేశంతో పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పరిష్కరించబడతారు, ఈ విషయాలన్నీ కూడా తహసీల్దార్ గారు మీకు చాలా క్షుణ్ణంగా చెప్పినటువంటి మాట. ప్రతి గ్రామంలో కూడా చాలా మందికి మరి ఆన్లైన్ చేసుకోకపోవటము, లేకపోతే గట్టు దగ్గర తగాదాలను, అలా కాకుండా 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు భూముల్ని ర్యాంక్ చేసుకోవటం, సర్వే నెంబర్లు మార్చడం, ఎవరి పేరు పెడితే వాళ్ళ పేర్లు ఆన్లైన్లో ఎక్కించేసుకోవడం, ఈ రకంగా అనేక అవకతవకలు జరిగినాయి. వాటన్నిటిని కూడా సరిదిద్దాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు